ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు వారాహి నవరాత్రులకి అంటే 9 రోజులకి 9 నైవేద్యాలు ఏమేం పెట్టాలి అన్న దాని గురించి తెలుసుకోబోతున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వారాహి నవరాత్రులు మనకి జూన్ 26వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కదా. సో ఆ రోజు నుంచి జూలై 4వ తారీఖు వరకు మొదటి రోజు కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. ఓకే. అండ్ రెండవ రోజు చింతపండు పులిహోర, మూడవ రోజు కొబ్బరి అన్నం, నాలుగవ రోజు అల్లం గారెలు, ఐదవ రోజు దద్దోజనం, ఆరవ రోజు రవ్వ కేసరి లేదా పులిహోర, ఏడవ రోజు కదంబం. కదంబం అంటే మనకి కూరగాయలు అన్నీ కలిపి వేసి వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి. ఆ రెసిపీ కూడా నా ఛానల్లో ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మీ వరకు రావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ బటను. అప్పుడు మీకు ఆ వీడియో కూడా వస్తుంది. ఓకే. అండ్ 8వ రోజు చక్కెర పొంగలి, 9వ రోజు బెల్లం పాయసం కానీ అలాగే సగ్గుబియ్యం పాయసం కానీ సేమియా పాయసం కానీ ఏదైనా ఒక పాయసం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఈ నైవేద్యాలతో పాటు కామన్గా అమ్మవారికి దానిమ్మ పండు అంటే అమితమైన ఇష్టం అండి. కాబట్టి ప్రతిరోజు దానిమ్మకాయ ఒకటి పెట్టండి. దాంతోపాటు బెల్లం పానకం. కొంతమందికి ఎక్కువ ఓపిక ఉండదు, అంటే చాలా కొంతమంది వయసును బట్టి కానీ వాళ్ళు చేసుకునే పనుల్లో బిజీగా ఉండడం వల్ల కానీ ఈ నైవేద్యాలు 9 నైవేద్యాలు పెట్టకపోయినా రోజు ఒక దానిమ్మ పండు, చిన్న బెల్లం మొక్క, పానకం పెడితే అమ్మవారికి చాలా అంటే చాలా సంతోషపడుతుందన్నమాట. కాబట్టి పెట్టగలిగితే ఓపిక ఉంటే నైవేద్యాలు అండ్ దానిమ్మ పండు, పంచామృతాలు అలాగే బెల్లం పానకం కూడా పెట్టి అమ్మవారికి ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అమ్మవారు మీ వెంటే ఉండి ఖచ్చితంగా ఈ 9 రోజుల తర్వాత మీకు ఏం కావాలో అది ఇవ్వడానికి చాలా వరకు మీకు సహాయం అనేది చేస్తుంది. నాకు జరిగింది, మీకు జరుగుతుందనే చెప్తున్నాను, జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఓకేనా అండి. సో ఇదండి వారాహి నవరాత్రుల్లో మనం ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అన్న దాని గురించి వీడియో ఫుల్గా చూసారు కదా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.